అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్, స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్. ఆర్థరైటిస్ని ఎలా గుర్తించాలి? సో యూజువల్గా ఆర్థరైటిస్ ఉన్న పేషెంట్లని ఒక 100 మందిని కానీ మనం తీసుకుంటే దాంట్లో ఎక్కువ శాతం ఇబ్బంది పడేది మోకాలుకు సంబంధించిన ఆర్థరైటిస్. అసలు నాకుంది ఆర్థరైటిస్ ఏనా కాదా, మోకాళ్ళ లోపల ఉండే ఆర్థరైటిస్ని ఎట్లా గుర్తించాలి అనే విషయాన్ని మనం చూద్దాం. ఇక్కడ మీరు అంటే బాధపడుతున్న పేషెంట్ గుర్తుపట్టగలిగేవి కొన్ని, మీ ఫిజియోథెరపిస్ట్ గుర్తుపట్టగలిగేవి కొన్ని, మీ ఫ్యామిలీ మెంబర్స్ గుర్తుపట్టగలిగేవి కొన్ని, మీ ఫ్రెండ్స్ గుర్తుపట్టగలిగేవి కొన్ని, మీ డాక్టర్ గారు గుర్తుపట్టగలిగేవి కొన్ని. ఇన్ని రకాలుగా ఉంటాయన్నమాట సిమ్టమ్స్, అరుగుదల. సో వీటన్నిటినీ కలిపి దాన్ని ఒక సింపుల్గా కానీ మనం చేసుకుంటే మోకాళ్ళ లోపల అరుగుదల ఉన్నప్పుడు దాన్నే ఆర్థరైటిస్ అంటాం. కాబట్టి నొప్పి, తర్వాత జాయింట్ బిగదీసుకుపోవడము, తర్వాత జాయింట్ లోపల వచ్చే వాపు, ఈ 3 ప్రధానమైన లక్షణాలుగా మోకాళ్ళు అరుగుదల ఆర్థరైటిస్ నుంచి వచ్చే లక్షణాలు అన్నమాట. వీటి వల్ల వచ్చే ఇబ్బందుల్ని మీ ఫ్రెండ్స్ కానీ, మీరు కానీ, మీ డాక్టర్స్ కానీ, మీ ఫిజియోథెరపిస్ట్ కానీ గుర్తుపడుతూ ఉంటారు. సో వీటి వల్ల ఏమవుతుందంటే మీ మూమెంట్, మీ సోషల్ లైఫ్, వాకింగ్ డిస్టెన్స్ ఇవన్నీ తగ్గిపోతూ ఉంటాయి. సో సింపుల్గా చూడండి, మోకాళ్ళ నొప్పి వస్తుంది, మీరు ఎర్లీ మార్నింగ్ వాకింగ్కి వెళ్ళే అవకాశం ఉందనుకోండి, వెళ్ళట్లేదు అనుకోండి, మీ ఫ్రెండ్స్ చెప్తారు మీకు అరుగుదల వచ్చింది అని చెప్పేసి. లేదా మీరు టకటక మెట్లు ఎక్కేసి దిగేసి గార్డెనింగ్ అంతా, ఇంట్లో ఉన్న పని అంతా చేసేసి ఇంట్లోకి కావాల్సిన ప్రతి వస్తువులు మీరే తెస్తున్నారనుకోండి, ఈ నొప్పి వల్ల మీరు అవన్నీ తేలేకపోతున్నారనుకోండి, మీకు అరుగుదల ఉన్నట్టుగా మీ ఫ్యామిలీ మెంబర్స్ గుర్తిస్తారు. సో ఇవన్నీ పట్టుకొని మీరు మీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన మొత్తం కూలంకషంగా అన్నీ చెక్ చేసేసి అసలు అరుగుదల ఉందా లేదా, అసలు వాపు ఎందుకు వచ్చింది, వాపుకు గల కారణాలు ఏమిటి, ఒకవేళ అరుగుదల కానీ ఉంటే అది ఏ స్థాయిలో ఉంది, దానికి సంబంధించిన లక్షణాలు ఏమిటి, అవసరాన్ని బట్టి ఎక్స్రేలు, అవసరాన్ని బట్టి బ్లడ్ టెస్టులు, అవసరాన్ని బట్టి ఎంఆర్ఐ స్కాన్లు, అల్ట్రాసౌండ్ స్కాన్లు, ఇంకా అవసరమైతే ఎంఆర్ఐ కార్టిగ్రామ్ కూడా చేసి అప్పుడు మీ మోకాలు అరుగుదల అనేది ఏ స్థాయిలో ఉందనేది గుర్తుపట్టేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తారు. మీకు మీరుగా గుర్తుపట్టాలంటే 3 లక్షణాలు: నొప్పి, మోకాళ్ళ లోపల వాపు, లేదా మోకాలు పట్టుకుపోవడం, ఇవన్నీ ఉన్నప్పుడు 100కి 90 నుంచి 95% అది ఆర్థరైటిసే అవకాశం ఉంది. అది ఏ స్టేజ్లో ఉంది, కారణం ఉంది అనేది మీ డాక్టర్ గారు నిర్ణయం తీసుకుంటే మీకు రిజల్ట్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. నమస్తే.